అందరికీ ఈరోజు టాపిక్ చూసుకుంటే 3-10వ తరగతి వరకు ఉన్న మొత్తము శతకాలు మరియు వారి యొక్క రచయితలు రచయిత ఏ శతకాన్ని రచించారో టోటల్గా 3-10 తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చూడండి, గువ్వల చెన్న శతకం. ఇది ఈజీగా గుర్తుంటుంది. కరుణశ్రీ చూడండి, తెలుగు బాల శతకం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే బాలలు అంటే పిల్లల మీద కరుణ అనేది ఉండాలి. చిన్నపిల్లల మీద కరుణ, ప్రేమ, దయాజాలి ఇట్లాంటివి ఉండాలంటారు కదా, ఆ విధంగా బాలల మీద కరుణ ఉండాలి. ఓకేనా. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి శతకాన్ని రచించారు. ఏనుగు లక్ష్మణ కవి. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే రత్నావళిలో రత్నము రత్నాలు అనేవి కొనాలి అంటే లక్షలు కావాలి. లక్ష రత్నం. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి. నెక్స్ట్ నార్ల చిరంజీవి తెలుగు పూల శతకం. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే చిరంజీవి గారు అంటే అందరికీ ప్రత్యేకమైన వ్యక్తి కదా. ఈయన ఎప్పుడైనా మన ఊర్లోకి ఎక్కడికైనా వచ్చారనుకోండి, ఎక్కడైనా కూడా చిరంజీవి గారు వస్తే పూలు వేస్తాం అతని మీద, పూలతో స్వాగతం చెప్తాం కదా. ఆ విధంగా ఎక్కడైనా పూలు అని వచ్చింది అంటే చిరంజీవి గారు అని గుర్తుపెట్టుకోండి. చిరంజీవి గారు వస్తే ఆయన మీద పూలు జల్లుతాం. నార్ల చిరంజీవి గారు తెలుగు పూల శతకం. నార్ల వెంకటేశ్వరరావు గారు నార్లవారి మాట. ఇది ఈజీ గుర్తుంటుంది. పక్కి అప్పల నరసయ్య కుమారి శతకాన్ని రచించారు. మరి దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే ఇప్పుడు పెళ్ళిలో పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు ఉంటారు కదండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమారి, వీళ్ళిద్దరిని ఏం చేస్తామండి, పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెని దగ్గరగా పక్కనే కూర్చోబెడతాం కదా. లేదంటే పెళ్లి కుమారుని ఒక దగ్గర పెళ్లి కుమార్తెను ఒక దగ్గర కూర్చోబెట్టాం కదా. ఓకేనా. పెళ్లి కుమారుడు పక్కన అంటే పక్కి, పెళ్లి కుమారుడు పక్కన కుమారుని కూర్చోబెట్టండి అంటారు కదా. ఆ విధంగా పక్కన అంటే పక్కి అప్పల నరసయ్య. నెక్స్ట్ మారద వెంకయ్య భాస్కర శతకం. భాస్కరుడు అంటే సూర్యుడు కదా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సూర్యుడు ఉదయించినటువంటి దిక్కు ఎప్పుడు కూడా తూర్పు దిక్కే. ఓకేనా. భాస్కరుడు అంటే సూర్యుడు ఉదయించే దిక్కు ఎప్పుడు కూడా మారదు. భాస్కరుడు సూర్యుడు ఉదయించే దిక్కు మారదు. నెక్స్ట్ కంచర్ల గోపన్న, ఈయన దాశరథి శతకాన్ని రచించారు. ఇది కూడా అందరికీ తెలిసిందేనండి. భక్త శ్రీరామదాస్ అని అంటారు కదా, దాశరథి శతకాన్ని రచించారు కంచర్ల గోపన్న. భక్త శ్రీరామదాస్ అంటారు కదండి, దాశరథి శతకాన్ని రచించారు. చుక్కకోటి వీరభద్రమ్మ, ఈమె నగజ శతకాన్ని రచించింది. ఓకేనా. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే నగ అనేది ₹1,00,00,000 అవుతుంది. నగలు ₹1,00,00,000 నగలు ₹1,00,00,000 అవుతాయి. మరి ఇక్కడ చూసుకుంటే రత్నము ₹1,00,000 అవుతుంది. రత్నము 1,00,000, నగ 1,00,00,000. చుక్కోటి వీరభద్రమ్మ ₹1,00,00,000 పెట్టి నగలు కొంటారు. ఓకేనా. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. శామ్యూల్ హితోక్తి శతకాన్ని రచించారు. శామ్యూల్ అంటే శాంతి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. శాంతంగా ఉండేవాళ్ళు హితోక్తులు చెప్తారు. ఆ విధంగా జెండామాన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్ర శతకాన్ని రచించారు. జెండామాన్ ఇస్మాయిల్. మరి దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే స్మైల్ అనేది ఉంది. ఆంధ్రపుత్ర శతకం. ఆంధ్రాలో పుత్రులు పుడితే, ఆంధ్రలో అనే కాదండి ఎక్కడైనా కూడా పుత్రులు పుట్టారు అనుకోండి, సంతోషం, అదొక హ్యాపీనెస్తో స్మైల్ ఇస్తారు. ఓకేనా. ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం.
ఏదైనా దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే, ఏదైనా ఒక పని చేయాలి అంటే, ఒక పని చేయాలి అంటే ఆ పనిలో దూకాలి, దూకాలి. శ్రీకాళహస్తీశ్వర దీన్ని కాళి అని గుర్తుపెట్టుకోండి. దూకాలి, దూకాలి అనేసి. ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ పనిలో దూకాలి. దూర్జటి, దూకాలి అంటే అంటే దూర్జటి, కాళి అంటే శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీశ్రీ సిరిసిరి మువ్వ శతకం. సిరిసిరి మువ్వ శతకం. ఇక్కడ సిరి అనేది రాయలేదండి, మర్చిపోయాను. సిరిసిరి మువ్వ శతకం. శ్రీశ్రీ సిరిసిరి. భర్తృహరి సుభాషిత త్రిశతి. మరి దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే, భర్తృహరి అంటే హరిదాసు అంటారు కదండి, హరిదాసు. భర్తృహరిలో హరి అని ఉంది, హరిదాసు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? భర్తృహరిని హరిదాసు అని గుర్తుపెట్టుకుంటే భర్తృహరి రచించింది ఏంటి అంటే దాసు అని ఉంది కదా, ఇందులో సుభాషిత త్రిశతి. సుభాషిత త్రిశతి. భర్తృహరి హరిదాసు అని గుర్తుపెట్టుకుంటే భర్తృహరి రచించినటువంటి శతకం దాసులో సుభాషిత త్రిశతి. ఏలూరిపాటి అనంతరామయ్య, నీలకంఠ దీక్షితులు వీళ్ళిద్దరూ కలిపి రచించినటువంటి శతకం సభారంజన శతకం. ఓకేనా? అనంతరామయ్య గారు ఏం చేస్తున్నారండి, ఇక్కడ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే, అనంతరామయ్య గారు ఏలూరు వెళ్ళారు. ఏలూరులో ఏం చేస్తున్నారు, సభలో, ఏలూరులో జరుగుతున్నటువంటి సభలో దీక్ష చేస్తున్నారు. అనంతరామయ్య గారు ఏలూరులో జరిగినటువంటి సభలో దీక్ష చేస్తున్నారు. అంటే ఏలూరుపాటి అనంతరామయ్య, నీలకంఠ దీక్షితులు వీళ్ళిద్దరూ కలిపి రచించినటువంటి శతకం సభారంజన శతకం. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు గారు వీరేం రచించారంటే, తిరుమల అని అనగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు కదా, వెంకటేశ్వర శతకాన్ని రచించారు. కొండూరి వీరరాఘవాచార్యులు మిత్ర సాహిశ్రీ శతకాన్ని రచించారు. మనం ఎప్పుడు కూడా మనము ఫ్రెండ్షిప్, మిత్ర అంటే మిత్రులు ఎప్పుడు కూడా వీరులతోనే ఫ్రెండ్షిప్ చేయాలి అని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. వీరులతో ఫ్రెండ్షిప్ చేయాలి, మిత్రత్వం చేసుకోవాలి. సత్యవోలు సుందర కవి రాజశేఖర, చూడండి, సత్యవోలు సుందర కవి రచించినటువంటి శతకం రాజశేఖర శతకం. రాజశేఖర శతకాన్ని రచించారు. అంటే మరి దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే, హీరో రాజశేఖర్ ఉన్నారు కదండి, డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు కదండి, ఈయన యొక్క పాట సత్యభామ ఉంది కదండి, సత్యభామ సత్యభామ సరసమేంటమ్మా, ఆ పాట ఉంది కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. రాజశేఖర్, సత్యవోలు సుందర కవి. యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం. ఓకే, ఇది ఈజీగానే గుర్తుంటుంది. సర్వేశ్వర, యథావాక్కుల అన్నమయ్య. కూచిమంచి తిమ్మ కవి శ్రీబర్గ శతకాన్ని రచించారు. మరి ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే, బర్గా అంటే బర్గర్లు తినడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. కూచిమంచి తిమ్మ కవి శ్రీబర్గ శతకం. బర్గర్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. నెక్స్ట్ కాకుస్తం శేషప్ప కవి. కాకుస్తం శేషప్ప గారు నరసింహ శతకాన్ని రచించారు. ఇక్కడ కాకుస్తంలో కాకి అని గుర్తుపెట్టుకోండి, కాకులు, ఇక్కడ సింహాలు ఉన్నాయి. ఓకేనా? కాకులు ఎక్కడైనా కూడా ఇక్కడ కాకులు అని వచ్చింది అనుకోండి, కాకుస్తం కాకులు, ఇక్కడ సింహము, ఇది గుర్తుపెట్టుకోండి, కాకి సింహం. నెక్స్ట్ వన్ తరిగొండ వెంగమాంబ తరిగొండ నృసింహ శతకాన్ని రచించారు. నెక్స్ట్ వడ్డాది సుబ్బరాయ భక్త చింతామణి శతకాన్ని రచించారు. రాయ అని ఉంది కదండి, వడ్డాది సుబ్బరాయ అంటే రాయలు శ్రీకృష్ణ దేవరాయలు అని గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణ దేవరాయలు భక్తులకి చింత లేకుండా
ఏం చేశారు? వివిధ రకాల దేవాలయాలను నిర్మించారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోతన నారాయణ శతకాన్ని. పోతన నాలో నా నారాయణ నా బద్దెన సుమతి శతకాన్ని రచించారు. ఓకే, సుమతి అంటే మంచి బుద్ధి కలది అని అర్థం. మంచి బుద్ధి. సుమతి అంటే మంచి బుద్ధి బద్ది. ఓకేనా, ఇది బద్దెన బద్ది. సుమతి అంటే బుద్ధి. ఓకేనా, బుద్ధి బద్ది. తిక్కన మహాభారతాన్ని రచించారు. వేమన శతకాన్ని రచించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ సప్తశతిని రచించారు. ఓకే ఫ్రెండ్స్, ఇది 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం శతకాలు, వారిని రచించినటువంటి కవులు. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.